ఈ ఒక్క కర్రీ ఉంటే చాలండి, తృప్తిగా భోంచేయొచ్చు. పప్పు, చారు అలాగే ఎక్స్ట్రా కర్రీస్ ఏమీ వండాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క కర్రీ ఉంటే చాలండి. ఈ రెసిపీని చేయడానికి మనకి హార్డ్లీ 15 మినిట్స్ పడుతుందండి. అంత సింపుల్గా అయిపోతుంది. ఈరోజు మన 100 డేస్ ఛాలెంజ్లో డే 20. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్. అంతా బాగానే ఉంది. ఇంతకీ ఏం చేస్తాను అనుకుంటున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే వంకాయ అండ్ ఉల్లికారం. వంకాయతో కాంబినేషన్ ఎంత టేస్టీగా ఉంటుంది మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే నేను తీసుకున్నాను. అలాగే 4 మిర్చీస్, 2 గార్లిక్, కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కొంచెం డ్రై కోకోనట్ పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం జీరా, కొంచెం ధనియా, అంతేకాకుండా చెక్క అండ్ డ్రై మిర్చి ఇవన్నీ యాడ్ చేసుకుంటూ మిక్సీలో చక్కగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు మీరు వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. చక్కగా పేస్ట్ లాగా మంచిగా గ్రైండ్ అవ్వాలంటే మీరు మిక్స్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయండి. సో చక్కగా అన్నీ మిక్స్ అయిపోయాక ఈ మిశ్రమాన్ని అయితే సైడ్కి తీసుకొని పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత బాగా గ్రైండ్ అయిపోతే సరిపోతుందండి. కంప్లీట్ పేస్ట్ కాకుండా కొంచెం మీడియంగా అయితే మిక్సీ చేసి పెట్టుకోండి మసాలా. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నట్లయితే ఇలా లాంగ్ వంకాయస్ ఏవైతే ఉంటాయో ఇవి తీసుకోండి. మిడిల్లో ఒక స్లిట్ పెట్టి పూర్తిగా కట్ చేయొద్దండి, జస్ట్ లైట్గా కొంచెం కట్ చేసి పెట్టండి. ఈ మసాలా మనం రెడీ చేసి పెట్టాం కదా, అది స్టఫ్ చేసి పెట్టుకొని సైడ్కి పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయ మసాలా ఏదైతే ఉందో ప్యాన్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మూత పెట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 5 మినిట్స్ అయిపోయాక ఈ వంకాయలు అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు లెఫ్ట్ ఓవర్ మసాలా ఏదైతే ఉంటుందో ఇదే టైంలో అనమాట మసాలా, ఎక్స్ట్రా మసాలా అంతా పైన యాడ్ చేసుకొని మూత పెట్టుకోండి. ఈ కర్రీలో అయితే మనం వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి, కానీ అంత బాగా గ్రేవీలా వస్తుంది. ఎక్స్ట్రా మసాలా యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక మన వేడి వేడి వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.